గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రోగుల వారి సహాయకులు రావడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకు ప్రజలు సహకరించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆసుపత్రి ప్రధాన గేట్ వద్ద సుందరీకరణ కోసం ప్రత్యేక పూజలతో శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ ఉమాశంకర్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకుని వస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రి లోపల గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండడం వలన వైద్యులు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఇటీవల వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలో పాల్గొన్న సంగతి ఆయనకు గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రికి కేవలం రోగులు వారి సహాయకులు మాత్రమే లోపలికి ప్రవేశించాలని ఆయన సూచించారు. వాళ్ళందరూ జాతకాలు అంటే మరి ఆదివారం మాకు ఆదివారం కాదు, ఇది మాకు పనివారం లాగా మేము ఫీల్ అవుతాం. మేము కూడా పనివారమే, ఎందుకంటే పని చేసే వాళ్ళం కాబట్టి మన పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆల్టర్నేట్ ఆదివారాలు కూడా మన స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం తీసుకొని ఈ హాస్పిటల్ శుభ్రం చేసుకొని హాస్పిటల్ని మరింత మెరుగైన పరిసరాలు శుభ్రత, పారిశుద్ధ్య శుభ్రత వీటి కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. సోమవారం నుంచి శనివారం దాకా రోగులతో మమేకమై ఉంటాం. ఆదివారం రోజు దాదాపు 9-8 గంటలకు వచ్చాం. 9 గంటల పని మొదలు పెట్టాం. 10:30-11 అవుతుంది. 2 గంటలు ప్రతి ఆదివారం ఆల్టర్నేట్ ఆదివారం చేయడానికి మేము నిర్ణయించుకొని ఇదంతా చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మనకి వాళ్ళ హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఉన్న డాక్టర్ గౌరీశంకర్ గారు వచ్చి తను కూడా పార్టిసిపేట్ చేసి, ఉమాశంకర్ గారు వచ్చి తను కూడా పార్టిసిపేట్ చేసి, తను కూడా ఇవాళ సెల్లార్లో ఉన్న స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్ని కూడా మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అలానే మనం కూడా ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా శుభ్రం చేసి దాన్ని అంతా కడిగించి అక్కడంతా కూడా అపరిశుభ్రత దుర్గంధపూరితంగా తినేసినవి కూడా గిన్నాలు అన్నీ అక్కడ పడేసి ఉన్నాయి. అవన్నీ కూడా శుభ్రం చేసి చెట్లు కొట్టేసి కొద్దిగా శుభ్రం చేస్తున్నాం. అలానే బ్యూటిఫికేషన్ కూడా చేయడానికి మనం ముందుకు వచ్చాం. ఏపీఎండిసి అధికారులు సత్యం గారు వాళ్ళ టీం కూడా వాళ్ళు ఉండి వాళ్ళ కాంట్రాక్టర్లు మేస్త్రి కూడా వచ్చేసి వాళ్ళ శంకుస్థాపన కూడా చేసి ఇక్కడ వర్క్ ఇవాళ కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త విధంగా హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మనం నడవాల్సిన అవసరం ఉంది. అలానే నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఇవాళ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. మనకి సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ లీడర్గా ఉన్నారు. అలానే బీజేపీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సాహి ప్రోగ్రాం మనం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా ఇవాళ 2 గంటలు పనిచేసాం. నెక్స్ట్ వచ్చే ఆదివారం కాకుండా పై ఆదివారం కూడా మళ్ళీ మనం పనిచేస్తాం. ఈలోపు బయట పార్కింగ్ కార్పొరేషన్ సహకారంతో శుభ్రం చేశారు. మనం కూడా దాన్ని మరింత దృఢంగా, మరింత శుభ్రంగా, మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాగల రోజుల్లో హాస్పిటల్ లోపల పార్కింగ్ అయితే అస్తవ్యస్తంగా ఉంది. అలానే హాస్పిటల్ లోపలికి ఎవరు పడితే వాళ్ళు రావటం, వాళ్ళ వలన మాకు భద్రత లేదని గత నెల రోజుల క్రితం మనకి జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ చేయడం కూడా మనకు చూస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఇమీడియట్గా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ అని తీసేపించడం, ఇక్కడ అన్నోన్ పర్సన్స్ ఎవరు పడితే వాళ్ళు రాకుండా హాస్పిటల్లో కేవలం రోగులకు సంబంధించిన బంధువులు మాత్రమే ఇక్కడ అలౌ చేస్తూ మిగతా వాళ్ళని రానియకుండా ఉంటారు కట్టడి చేయడం